ఒక మనిషి జీవితంలో ఈ మూడు చాలా ముఖ్యమైనవి. ఒకటి డబ్బు, రెండు ఆరోగ్యం, మూడు ప్రేమ. ఈ మూడు కూడా మనిషికి చాలా అవసరం. ఈ మూడింటిలో ఏది మిస్ అయినా కానీ మనిషికి భయం అనేది స్టార్ట్ అవుతుంది. భయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ ఒక అతనికి మాత్రం భయం అనేది ఒక జబ్బు. ఈ భయం వలన అతడు ఎన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడో పదండి చూద్దాం. హలో బాబు, ఎక్కడున్నావు? కాలేజ్కి టైం అయితే తొందరరా. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఎక్కువ ఏంది బాబా ఇంత లేటు? ఇప్పటికి లేట్ అయిందంటే దారిలో టిఫిన్ చేసేసాన్ని, అందుకే లేట్ అయింది. అయినా నేను 5 minutes లో కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. సరిపోని. ఏమైంది బావా? అదే అర్థమవుతలేదు సార్, నీ రిక్షాలో అయిపోయినట్టున్నా. ఇదే నీ 5 minutes? ఇట్లా కాదు సార్, చూసుకోవాలి. అది బావ, నేను లిఫ్ట్ ఆడుకొని పోతా. సన్నీ నా మాట విను. అదే, అరే అదే, సన్నీ, నాకు సన్నీ, టైం అయితే సన్నీ, నేను ఇట్రా. అరే సన్నీ, సన్నీ నా మాట విందా? సన్నీ, ఏమైంది మొన్న? మరి ఈసారి డైరెక్టర్ ఛాన్స్ ఓకేనా? ఎక్కడ బావా, ఈ కథ కూడా నచ్చలే వాళ్ళకి. ట్రై చేయి, వేరే దగ్గర వేరే వేరే కొత్త చూడాలి బావ, producer దగ్గర ఇంకో try అవకాశం చేయి. కోసం. ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది కదా. మీ మామ చేస్తాను, మీ మామ చేస్తాను. ఏంట్రా, ఫ్లాట్ కోసం ఏం ఆలోచించావు? అమ్మే ఉద్దేశం ఉందా, లేకుంటే నువ్వు కూడా మీ అయ్యలాగా? ఎందుకు లేరా మనలో మన గొడవలు. ఆ ఫ్లాట్ ఏదో నాకే అమ్మేసేయి, నేనే తీసేసుకుంటా. ఏంటి మొన్న ఇప్పటికి మీ మామ ఏదో ఒకటి అంటూనే ఉంటాను నేను, నీకేం కోపం రాదా? మనది మిడిల్ క్లాస్ మెంటాలిటీ బావా. ఎదుటి వారికి ఎదురు సమాధానం చెప్పాలన్నా మనకంటూ ఒక టైం రావాలి. ఆ టైం వచ్చేంత వరకు వాళ్ళు ఏమంటది పడుతూ ఉండాల్సిందే బావా. సరే బండిది. ప్రపంచంలో సాంకేతికతలో అగ్రగా దేశాలైన అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మరియు చైనాతో పోలిస్తే భారతదేశం సూక్ష్మ సాంకేతికత అభివృద్ధికి చేస్తున్న వ్యయం చాలా తక్కువ.
2012 వరకు అందిన గణాంకాల ప్రకారం అమెరికా $3.7 బిలియన్, యూరోపియన్ యూనియన్ అరే ఇలా సారు అది చెప్పింది కానీ అది అర్థం కాలేదు. ఏందో ఏమో ఇప్పటికి అర్థమవుతుంది. ఇంటికి పోయినాక దాని మీద లక్ష్మి మాత్రం నాదేరా, దాన్ని పటాయిస్తా. అరే అదెందుకు దొక్కినావురా? ఏమైందిరా? అద్దొక్తే ఏమైతుంది? అరే నీకు దాని గురించి తెలియదురా, చాలా డేంజర్ రా. కోడుగుడు నిమ్మకాయలు డేంజర్ ఏమున్నారా దాంట్లో? అరే దాని గురించి నీకు ఇప్పుడు అస్సలు తెలియదురా, అది చాలా డేంజర్ రా. కూడా ఇవన్నీ ఎవరు నమ్ముతారా? కోడుగుడు నిమ్మకాయలు ఎవరు నమ్ముతారా? రేయ్ ఇట్రా, రేయ్ ఇట్రా, అరే ఇట్రా, రేయ్ రేయ్, అరే రారా రేయ్. అరే అద్దురా. అన్న, నమస్తే అన్న. డైరెక్టర్ గా ట్రై చేస్తున్నా అన్న. కథ చెప్పడానికి ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చిన. అవసరమున్నా నాకు ఫోన్ చేయి. సరే చేస్తా అన్న. సరే అన్న. ఓకే సరే అన్న. మర్చిపోక మరి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూసినావు బావా ఈ జనాలు ఎట్లుంటారో. బావా బావా, తమ్ముడు వస్తాను ఇతను మాట్లాడడానికి అనుకుంటా. ఆ అదృష్టం నాకు లేదులే బావా. ఎగ్జామ్ డేట్ రేపటితో లాస్ట్, ఫీజుకి పైసలు కావాలి ఏమని చెప్పు. వినిపించింది కదా, ఎగ్జామ్ ఫీజు అంట, లాస్ట్ డేట్ అంట రేపు. అసలు వాడు ఎంత అని కూడా అడగలేదు. అమ్మున్నా అన్ని డబ్బులు తీసి ఎట్లా ఇచ్చినావు? బావా వాడు ఇంత అంత అని అడగాల్సిన అవసరం లేదు బావా. అడిగాడు కదా, అది చాలు. ఏంటో మున్నా మీరు మాట్లాడుకోరు, మధ్యలో మమ్మల్ని బలి చేస్తారు. నాకున్నది నువ్వే కదా బావా. కదా బావా. అరే మన సన్నిగాడు నిన్న కోడిగుడ్డు నిమ్మకాయ తొక్కాడ్రా. అవునారా? అరే వానికి దాని గురించి తెలియదు అనుకుంటారా, అది ఎంత డేంజరో వానికి ముందు ముందు అర్థమవుతుందిరా. అరే చరణ్, ఈరోజు ఎట్లని వేసి నీ ఓవర్లా 6 బాళ్ళల్లో 3 సిక్స్లే ఈజీగా కొడతారా. చూసుకున్న తర్వాత మనం వచ్చి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకొని మనం ఏమైంది అక్కడ చెప్పచ్చు. ఓకేనా? సన్నీ ఏమైంది చెప్పు. నాకు అంత ఎట్లా అనిపిస్తుంది బావా. అవునా, ఏమైంది? ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి, అంత భయం భయంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అవునా, సరే నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్దాం. మనం అతని దగ్గరికి వెళ్తే అంత నయమైపోతుంది. ఓకేనా? సరే బావా. సరే నువ్వు వెళ్ళి తీసుకో ఇప్పుడు. సరే స్వామీజీ, గత 3 రోజులుగా మా ఫ్రెండ్ టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదు. వాడి బాడీలో వేరెవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వాడిని చూస్తే
నాకు భయం వేస్తుంది స్వామీజీ. మీ ఫ్రెండ్ బాడీలో ఒక ఆడదయ్యం ఆత్మ ఆవహించి ఉంది. దానికి తగ్గ పరిష్కారం నా దగ్గర ఉంది. నేను చెప్పిన ఈ 3 పద్ధతులు పాటిస్తే మళ్ళీ మీ ఫ్రెండ్ తిరిగి మామూలు మనిషి అవుతాడు. ఈ నిమ్మకాయను మీ ఫ్రెండ్ పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకోమని చెప్పు. సరే స్వామీజీ. మీ ఫ్రెండ్ నడుముకున్న నల్లదారాన్ని తీసి ఏదైనా చెట్టు మీద పడేయాలి. నేను ఇచ్చే ఈ బొట్టును రోజు పొద్దున సాయంత్రం మీ ఫ్రెండ్ పెట్టుకునేలాగా చూడు. ఏంటి బావా అర్జెంటుగా రమ్మను? అది మీ తమ్మునికి అంతా ఇట్లా నవ్వుతుందంట, దైవే అరుపులు వినిపిస్తున్నాయంట. ఏంటి బావా నువ్వు మాట్లాడేది నిజమా? ఇలా బావా మరి ఏం చేద్దాం? నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, అతని దగ్గరికి మీ తమ్ముడు తీసుకొని వెళ్దాం. అతని దగ్గర తీసుకొని వెళ్తే అంత నయమైపోతుంది. నేను టెన్షన్ పడకు. ఇప్పుడు తీసుకెళ్దామా బావా? ఇప్పుడు కాదు, అతను ఓన్లీ రాత్రి టైంలో ఉంటాడు. రాత్రి టైంలో అతని దగ్గర తీసుకొని వెళ్దాం, ఓకేనా? నేను టెన్షన్ పడకు. అవునా, సరే బావా మరి తీసుకెళ్దాం. నమస్తే స్వామీజీ. నమస్తే. నమస్తే స్వామీజీ. నేను మా బామ్మని గత కొన్ని రోజులుగా అంత ఇలానే ప్రవర్తిస్తున్నాడు. కొంచెం త్వరగానే ఏమయ్యేలా చూడండి స్వామీజీ. ఈ బాలుడిలో ఉన్నది మామూలు శక్తి కాదు, చాలా ప్రమాదకరమైన శక్తి. అవునా, మరి ఎలా స్వామీజీ? ఈ యొక్క తాయెత్తు ఖరీదు సుమారు 3 లక్షలు ఉంటుంది. దీన్ని అర్ధరాత్రి 12 గంటలకి మీ తమ్ముడి చేతికి కట్టాలి. రాబోయే 48 గంటల్లో మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఈ మంత్రించిన తాడును 3 తొవ్వల దగ్గర వెనక్కి తిరిగి చూడకుండా పారేసి వెళ్ళండి. స్వామీజీ మరీ 3 లక్షలు అంటే ఇప్పట్లో కావు స్వామీజీ. ఒక 2 డేస్ టైం ఇవ్వండి, ఎలాగోలా అరేంజ్ చేసేస్తాం. నీ మీద నమ్మకంతో సరే అంటున్నా. ఓకే స్వామీజీ. ఈ తాయెత్తుని ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. సరే స్వామి, మంచి స్వామీజీ.
అదే సెట్ కూడా కరెక్ట్ లేదు. కావాలంటే అక్కడికి నేను వచ్చినాక సెట్ చేస్తాం. ఒకసారి చూసుకున్న తర్వాత లైటింగ్ కూడా కరెక్ట్ లేదు అనుకో. సన్నీ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఓకే బావ, పర్లేదు. అదే మరి ఏమన్నా మళ్ళీ ఇట్లా కలలు ఏమన్నా వచ్చినాయా? లేదు బావ, పర్లేదు, ఇప్పుడు ఓకే. సరే ఏం లేదులే. ఈ తాయిత్తు అయితే కొంచెం జాగ్రత్త ఉంచు. సరే బావ. ఎట్టి పరిస్థితుల్లో ఈ తాయిత్తు తీయకు, చాలా జాగ్రత్త. సరే బావ. ఇప్పుడు ఎటు వెళ్తున్నావు? కాలేజ్కి. సరే జాగ్రత్త లేదు. థ్యాంక్ యూ బావా. నువ్వు లేకపోతే ఈరోజు తమ్ముడు మామూలు మనిషి అయ్యేవాడే కాదు. థ్యాంక్ యూ చెప్పాల్సింది నాకు కాదు, ఆ స్వామీజీకి. ఏమైంది, డబ్బులు ఇవ్వలే మరి? ఈరోజు సాయంత్రం ఇస్తా అని చెప్పిన స్వామీజీకి డబ్బులు. అదే ట్రై చేస్తున్నా బావా. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈరోజు సాయంత్రం కల్లా ఎలాగైనా అరేంజ్ చేస్తా బావా. అదే మరి సన్నీకి ఇప్పుడు నయమైందని చెప్పి మనం డబ్బులు ఇవ్వకుండా ఉండొద్దు. మళ్ళీ ఏమన్నా ఆపద వస్తే మనకే ఇబ్బంది అవుతుంది. ఈ స్వామీజీలను కూడా నమ్మేటట్లేదు ఈ కాలంలో. మళ్ళీ ఏదన్నా మంత్రశక్తులను కూడా ఉపయోగించే chances ఉన్నాయి. కొంచెం చూసుకో. ఈరోజు ఎలాగైనా అరేంజ్ చేస్తా బావా. try చేయి. చేద్దాం. చేస్తా బావా, అరేంజ్ చేస్తా. అదేంట్రా, కాలేజీలో నీకు ఎవరైనా ఉన్నారా లేరా అని అడిగితే ఎవరు లేరని చెప్పావు? నీకు మీ అన్నయ్య ఉన్నాడు కదరా. నా దృష్టిలో వాడు మనిషే కాదు. మా అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడే వాడు చనిపోయాడు. అందుకే నేను ఎవరు అడిగినా నాకు ఎవరు లేరని చెప్తాను. మరి నీకు వాటికి వీటికి ఫీజుకి మీ అన్నయ్యని అడిగి తీసుకుంటావు కదరా డబ్బులు. నేను లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకేరా వాడి దగ్గర మనీ తీసుకోవడం. లైఫ్లో సెటిల్ అయిన తర్వాత వాడి మనీ వాడి ముఖం మీద విసిరేస్తాను, వడ్డీతో సహా. హలో కిరణ్, చెప్పరా. అరే నాకు ఒక 3 lakhs అవసరం ఉందిరా. ఈవినింగ్ కల్లా అరేంజ్ చేస్తావా? 1 week టైం పడుతుందిరా. కాదురా, ఈవినింగ్ కల్లా కావాలి. ఇప్పుడు అరేంజ్ చేసి చాలా కష్టం. ఓకేరా. సుధీర్ ఎక్కడ్రా? నాకు ఒక 3 lakhs అర్జెంట్ రా. 3 lakhs? అరే ఇక్కడ 3,000కే గతి లేదురా. 3 lakhs ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? సరేరా, ఓకేరా. అన్నా నమస్తే అన్న. అంత డబ్బు అంటే చాలా కష్టం అబ్బా. కొంచెం అర్జెంట్ అన్న. నేను మళ్ళీ చేస్తాలే. సరే ఓకే అన్న. వడ్డీ నెలకు రావాలా? లెక్క తక్కువ అయినా నా లెక్క వేలా ఉంటుంది. అర్థమైందా? ఇదిగో బావ డబ్బులు, స్వామీజీకి ఇచ్చేసి. డబ్బులు మనకి వచ్చేసినాయి కాబట్టి ఆ ప్రాపర్టీ కూడా మనకి వచ్చేస్తుంది. ఓకేనా బావా, సన్నీ? మొన్న 3 లక్షలు ఎవరిచ్చిళ్ళు? అదా మీ అన్నని అడిగినా కానీ మీ అన్న లేవని చేతులు ఎత్తేసాడు. ఇక నువ్వు అంటే మీ అన్నకి ఇష్టం లేదు. నేనే ఎలాగోలా అడ్జస్ట్ చేసి ఇవ్వడానికి ట్రై చేశాను. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. నీకు ఏమన్నా కావాలంటే అన్నీ నేనే చూసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అరే సన్నీ, మామయ్య బాగున్నావా? బాగున్నారా? నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది మామయ్య, అంతా ఓకే. మొన్న మీ అన్నయ్య వచ్చి ల్యాండ్ పేపర్స్ పెట్టిపోయినరా నా వద్ద, డబ్బులు తీసుకెళ్ళిండు. అన్నయ్యనా? మా అన్నయ్యనా? మీ అన్నయ్య నువ్వు అనుకున్నంత చెడ్డోడు కాదురా, వాడు మంచోడు. ఆ ప్రాపర్టీలో వాడు చిల్లి గవ్వ కూడా తీసుకోలేదురా. ఉన్న ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీదనే రాశాడు. నీ లైఫ్ బాగుండాలని వాడి లైఫ్ని నాశనం చేసుకున్నారా.
వాడికంటూ ఒక లైఫ్ ఉన్నదని మర్చిపోయారా వాడికి ఉన్న ఆస్తాల నువ్వేరా. వెళ్ళి చదువుకో, వెళ్ళు, జాగ్రత్త. అన్న అన్న ఒకసారి పతంగి ఇస్తావా? పతంగ్ లేదు ఏం లేదు నడు. అరే తమ్ముడు ఎందుకు ఎడుతున్నావురా? పతంగి పతంగ్ ఇంకా చక్కెర కలిపి 200 అయింది. మా డాడీ తెచ్చిండు. 200? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా రికార్డులు సృష్టించింది. అవును. తమ్ముడా? తమ్ముడు ఇంకింటికి రాలేదేంటి? చిన్న, మా తమ్ముడు వచ్చిండారా? లేదన్నా, ఇప్పుడే రికార్డ్ తీసుకుని వెళ్ళిండు. అన్నా, ఏమేం తమ్ముడు? మొన్న మన సన్ని కోడిగుడ్డు నిమ్మకాయ దొక్కిండు అన్నా. అవునా? సరే సరే. ఈ తాయెత్తుని ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. మొన్న మన సన్ని కోడిగుడ్డు నిమ్మకాయ దొక్కిండు అన్నా.
సన్నీ 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 ఏమైందిరా సన్నీ 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 ఏమైందిరా సన్నీ సన్నీ ఏమైందిరా సన్నీ 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 ఏమైందిరా సన్నీ 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 ఏమైందిరా సన్నీ సన్నీ హలో, ఎవరు? ఏంటి ఏంటి సార్ మీరు మాట్లాడేది నిజమా? అవునా సార్? ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా? అవును, మీ తమ్ముడు చనిపోయింది కోడిగుడ్డు నిమ్మకాయ తొక్కడం వల్ల కాదు. మీ తమ్ముడి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల, అది ఎక్కువైపోవడం వల్ల చనిపోయాడు. అది మేము మీ తమ్ముడు చిన్నప్పుడే తొలగించాం. అది ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పాం. కానీ మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నారు. అవునా సార్? కానీ ఒక స్వామీజీకి చూపిస్తే కొంచెం ఓకే అయిందని చెప్పారు సార్. అసలు ఈ మంత్రాలు మూఢనమ్మకాలు అన్నీ మీ అపోహలు. అవి ఉన్నాయి అనుకుంటారు, అందుకే అవి ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. ఒకసారి లేవు అనుకోండి, అలాంటివి ఏవి కూడా ఉండవు. ఈ ప్రపంచంలో ఇలాంటి నమ్మకాలను ఎక్కువగా నమ్మే దేశం అంటే మన ఇండియానే మొదటి స్థానంలో ఉంటుంది. అరే, ఒక 6 ఏళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కు తీసుకెళ్తాను. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక స్వామి దగ్గర తీసుకెళ్ళి లక్షలు వాడికి పెట్టి వాడు ఏది చెప్తే అది చేస్తున్నాం. వాళ్ళని మనం నమ్ముతున్నాం, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టపడి చదివినా, ఎన్ని సంవత్సరాల ఓపిక పట్టినా ఈ రోజుల్లో డాక్టర్ కావాలంటే చాలా కష్టంగానే ఉంది. కానీ ఒక స్వామీజీ కావాలంటే చిటికలో అయిపోతున్నారు. ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే ఒక 5 నిమిషాలు ఆగి వెళ్తాం. అదే ఆ పని జరగకపోతే వాళ్ళని మనం తిట్టుకుంటాం. అదే ఆ పని అయితే వాళ్ళని మెచ్చుకుంటామా? లేదు. అలాగే నల్ల పిల్లి అడ్డం వచ్చిన అపశకనం అనుకుంటాం. అదే పని సక్సెస్ అయితే కనీసం ఆ పిల్లికి పాలు కూడా పోయి. రాను రాను మన దేశంలో డాక్టర్ల సంఖ్య తగ్గి స్వామీజీల సంఖ్య ఎక్కువైపోతుంది. మన దేశంలో 100% జనాభాలో 90% మంది నమ్మేది మూఢనమ్మకాలు, మిగతా 10% మంది నమ్మేది విజ్ఞానం. ఈ సమాజంలో స్వామీజీలకు ఉన్న విలువ డాక్టర్స్కి లేకపోతే ఎలా? ఇకనైనా మీరు మారి ఈ సమాజాన్ని మార్చండి. కథ బాగుంది, మనం ఖచ్చితంగా ఈ మూవీ చేస్తున్నాం. రేపే వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ టైటిల్ ఏమేంటి? ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తమ జీవితాన్ని మార్చే ఈ ఒక్క రోజు కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని
ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా ఈ ఒక్క రోజు కోసం కొంచెం ఓపిక పట్టండి. అప్పుడు సక్సెస్ గురించి మీరు పరిగెత్తడం కాదు, సక్సెస్సే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సో డోంట్ మైండ్ యువర్ ఫెయిల్యూర్స్, గో విత్ యువర్ గోల్స్.